నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైఎస్ఆర్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి. సైదాపురం మండలం చాగనం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు. వైకాపా రాష్ట్ర ప్రధాన సంయుక్త కార్యదర్శిగా నియమితులవడంతో మనుగోలులో కలిసి అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడిన భాస్కర్ గౌడ్. వైభవంగా పోలేరమ్మకు అభిషేకాలు, కుంకుమ పూజలు. మనుగోలు కోదండరామాపురంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైకాపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక శాంతినగర్ వద్ద ఏర్పాటై ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు మృతి చెందిన బాధలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నల్లపురెడ్డి కుటుంబంలోని ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంతో జరుపుకోవాలి. బరువెక్కిన హృదయంతో ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాము. చాలా బాధాకరం. పెద్దలు చెప్పినట్టుగా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం ఇంత డెడికేట్గా పనిచేసే ముఖ్యమంత్రి మరొకరు లేరు. ఇంత పేరు సంపాదించుకున్నారు. ప్రజల్లో ఎంతో గొప్పగా ఎదిగిపోయాడు. ఆయన మరణ వార్త వింటానే కొన్ని గుండెలు తట్టుకోలేక ఆగిపోయినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అనాదిగా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ఆయన జయంతి వేడుకలు, ఆయన విగ్రహం ముందు మరి పూలమాల ఆయనతో నివాళులర్పించి ఆయన పక్కనే మరి కేక్ కట్ చేసి అందరూ జయంతి ఉత్సవాలు జరుపుకునేవాడు. అట్లాంటి దానికి ఆంక్షలు పెట్టారు. ఇది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం అని కూడా నేను తెలియజేస్తున్నాను. నల్లపురెడ్లు జిల్లాని స్టేట్ లెవెల్లో, ఉమ్మడి స్టేట్ లెవెల్లో పేరు తెచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఒక 3-4 కుటుంబాలు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నెల్లూరు అంటే అంత గౌరవం నిలిపిన దాంట్లో కూడా నల్లపురెడ్డి కుటుంబం ఒకటి. అట్లాంటి కుటుంబంలో మంత్రిగా సుదీర్ఘంగా పనిచేశారు. 40 ఏళ్ళు రాజకీయాల్లో మరి వాళ్ళు గెలిపోవటం చూస్తూ మరి గొప్పగా ప్రజాపాలన చేసినటువంటి నల్లపురెడ్డి కుటుంబం మరి మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ధ్వంసం చేయడం, సమయానికి భగవంతుడు ఆకాంక్షేమో సమయానికి ఆయన ఆ ఇంట్లో లేకుండా పోవడం, వారి కుమారుడు నిజంగా గంజాయి మోపలు 100 మంది పైగా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. భారతదేశ రాజకీయాల్లోనే ఒక విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అతి తక్కువ కాలం, కేవలం 5 సంవత్సరాల కాలంలోనే, తర్వాత ఒక సంవత్సరం లోపల ఆయన మరణం చెందడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ప్రజల మనసుల్లో ఇంత చిరస్థాయిగా నిలిచిపోవాలంటే
అతను ఎంత శ్రమ పడాలా, ఎంత ఆలోచన ఉండాలా, ఏ విధంగా కష్టపడి ఉండాలనేది మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక మహానాయకుడు. ప్రతి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి నా సొంత మనిషి అని అనుకునే విధంగా ఆయన పరిపాలన సాగించాడు. ఈరోజు భారతదేశంలో పెద్దలు చెప్పినట్టు ఒక చిరస్మరణ వ్యక్తి. మన జిల్లా చరిత్రలో ఒక చిన్న విషయం ఈరోజు నిన్న రాత్రి ఒక జరిగింది. నెల్లూరులో టౌన్లో నడిబొడ్డులో మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. రౌడీ మూకలు సుమారుగా ఒక 50 మంది 100 మంది వచ్చి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో ఆయన ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. అలాగే కారు అద్దాలు ఇంటిలో అయితే దేనికి పనికిరావు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని అనుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 70వ జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి అందరికి కూడా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎప్పుడు కూడా స్నేహభావంతో ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకునేటటువంటి కార్యక్రమానికి మన ప్రతిసారి కూడా విగ్రహం దగ్గరే కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మీ కార్యాలయంలో కట్ చేసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళు ఆంక్షలు విధించడం చాలా దురదృష్టకరం. కుల మత వర్గాలు విభేదాలు లేకుండా పరిపాలించినటువంటి మన రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఏదో ఆనందోత్సవాలతో కేక్ కటింగ్ చేసుకోవాలంటే ఏదో ఆంక్షలు పెట్టి ఈరోజు అది చేయకుండా చేశారు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం, మీరు ఎన్ని ఆపినా ఎన్ని చేసినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అతను ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సుబ్బారావు, వాయుగండ్ల నాగరాజు, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని, అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని మండల వ్యవసాయాధికారి హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏవో హైమావతి రైతులతో సమావేశమయ్యారు. పంట దిగుబడిపై సూచనలిచ్చారు. అనంతరం పంట పొలాల వద్దకు వెళ్లి వరి పైరు, ఇతర పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో హైమావతి మాట్లాడుతూ సాగుకు అవసరమైన పిల్లి పెసర, జనుము అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టాలని సూచించారు. అధిక దిగుబడికి ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆమె వివరించారు. నమస్కారం, నా పేరు హైమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు చాగనం గ్రామంలో రైతు సేవా కేంద్ర పరిధిలో పొలం పిలుస్తుంది గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా రైతులతో మన వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పథకాల గురించి చర్చించడం జరిగింది. అలాగే ఫీల్డ్ విజిట్ కూడా చేయడం జరిగింది. నిమ్మ పంటని కూడా పరిశీలించడం జరిగింది. నిమ్మ పంటలో మేము ఈరోజు అబ్జర్వేషన్ ప్రకారం చక్కెర తెగులు మసి తెగులు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇందుకోసం గాను ఈ చక్కెర తెగులు మసి తెగుల్ని మనం నివారించడం కొరకు రైతులకి మనకి వేప నూనె 10,000 ppm అనేది దొరుకుతుంది మనకి మార్కెట్లో. దాన్ని ఒక 5 ml per లీటర్ ఆఫ్ వాటర్, అలాగే నొవలిరాన్ అనేది కూడా దొరుకుతుంది. దాన్ని 2 ml per లీటర్ ఆఫ్ వాటర్ కొంచెం గమ్ అనేది వేసి కలిపి ఎమల్సిఫైర్ లాగా కలిపి దాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులను నివారించుకోవచ్చు అని చెప్పేసి రైతులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకెవరైనా ఈకేవైసీ పెండింగ్ ఉన్న ఫార్మర్స్ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్టయితేనే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. కనుక రైతులందరికీ కూడా ఈ విషయం తెలియచేయడం జరిగింది. ఇంకెవరికైనా ఈ గ్రీన్ మెన్యూర్ సీడ్, పిల్లి పెసర, ఈ జనుములు, జీలుగులు కావాల్సిన వాళ్ళు ఉన్నట్టయితే కనుక రిజిస్ట్రేషన్స్ చేసుకొని. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని వైకాపా రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో పదవి రావడంతో మనుబోలులో ఆయనకు నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. మనుబోలుకు చెందిన వైకాపా నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ కు రాష్ట్ర స్థాయిలో పదవి లభించింది. పార్టీ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో మనుబోలులో ఆయనను పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి పూల బొకేలు అందజేసి శాల్వాలు కప్పి సన్మానించారు, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లే పార్టీ బలోపేతమైందన్నారు. రాష్ట్రంలో వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన ప్రీతమ నాయకులు పెరుగని పోరాట యోధుడు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీలో సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం, చాలా గర్వించదగిన విషయం కూడా. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తరచా ఉంది. దాంట్లో భాగంగానే బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఆ కమిటీస్లో ఒక మంచి వ్యక్తిని నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఏ రూపంలో జరిగిందో ఏమో కానీ నాకైతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రకరకాల పదవులు చేసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయం. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని మండలాలకు సంబంధించి ప్రతి గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు పనిచ్చినటువంటి చరిత్ర కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇవాళటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని దోషిగా ప్రకటిస్తూ రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రకరకాలైన ప్రచారాలు అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఏ రకంగా కావాలనో ఇవాళ ఉన్నటువంటి చంద్రసేన గౌడ్ అనండి, ముంగర రవీందర్ రెడ్డి అనండి, చంద్రశేఖర్ రెడ్డి అనండి, అరగోపాల్ రెడ్డిది మాది 60 సంవత్సరాల చరిత్ర. మేము ఒక తరగతి చెందిన యువతరాన్ని కూడా మంచి పదవుల్లో బలోపేతం చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాని తార్కాణమే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే దుర్మార్గుల పరిపాలన అంతం కావాలని, తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, అన్ని కేసుల్లో నుంచి నేను నిరపరాధిని, నేను నిర్దోషిని, కడిగిన ఆణిముత్యంగా కాకాని గోవర్ధన్ గారు బయటకు వచ్చేది ఖాయం. అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఏ ప్రభుత్వం మారుతుందో ఎదుగుకోవాలని లేకుండా ఒకే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అడుగు జాడలు నడుచుకుంటూ తను జిల్లా పరిషత్ నంబర్గా ఉన్నప్పుడు, గోవర్ధన్ రెడ్డి జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు 6 నెలల క్రితమే రాజీనామా చైర్మన్ ఇచ్చినప్పుడు ఈయన బిల్లులన్నీ మానుకుని 6 నెలల ముందే రాజీనామా ఇచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫస్ట్ స్టార్టింగ్లోనే చేరారు. ఆయన అడుగు జాడల్లోనే నడిచాడు. ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో పదవులు ఇచ్చారు, ఎన్నెన్నో పదవుల్లో నడిపించారు. కానీ ఆయన అడుగు జాడలో నడిచినందుకు గాను ఆయన ఎప్పటికీ ఈయన్ని ఎడవకుండా ఆయనకి మంచి మంచి పదవులు ఇస్తూ ఆఖరికి స్టేట్కి కూడా పంపించేదానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఆయన్ని పదవి ఆయనకి లభించడం, వాళ్ళ ఆశీస్సులతో ఆయన రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా శుభపరిణామం. ప్రత్యేకంగా భాస్కర్ గౌడ్కి నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక శుభపరిణామం. ఎందుకంటే జిల్లాలో ఇంతకుముందు బీసీసీఎల్ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి నెట్ క్యాప్ డైరెక్టర్గా మన జిల్లా నుంచి, మన నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం పట్ల డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు దాసర్ భాస్కర్ గౌడ్ గారికి ఈ పదవి ఇచ్చినందుకు మునుగోలు మండల ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రారంభం చేసి లేకుండా అందరినీ కలుపుకొని సమానత్వంగా పోయేటటువంటి నాయకుడిగా అందరిలో గుర్తింపు పొందిన భాస్కర్ గౌడ్కి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులు ఇచ్చినందుకు సహస్రదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆ పదవిని ఎంతో ఉన్నతంగా కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతూ
స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ముందుగా నా శుభాకాంక్షలు. మనుబోలు అందరివాడు సర్వేపల్లి ప్రజల్లో ముఖ్య నాయకుడు, చిన్న పెద్ద అందరినీ కలుపుకొని మాలాంటి యువతకు ఆదర్శ నాయకుడు, కాకాని గోవర్ధన్ గారు ముఖ్య అనుచరుడు, దాసరి భాస్కర్ గౌడ్ గారు. వాళ్ళని చూస్తూ వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ అడుగుల్లో వెనక అడుగు వేసుకుంటూ పోతూ మేము కూడా ఈరోజు మమ్మల్ని ఆడదాకా తీసుకెళ్ళగలిగారంటే వాళ్ళందరూ ముందుకు పోతున్నారు. కాబట్టి చాలామంది ఎక్కడ పోయినా కూడా మనందరికన్నా ముందు చాలామంది రాజకీయాల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంటుంటారు కూడా, కానీ గుర్తింపు ఉండదు. కానీ భాస్కర్ అన్నకు ఉన్న అదృష్టం ఏంటంటే ఎక్కడికి పోయినా జిల్లాలో నలుమూల ఏ మూలకు పోయినా సరే పలానా మనుబోలు భాస్కర్ గారు అనగానే ఆయా మా తెలిసే అంటారు. ఎందుకంటే అట్లా ప్రజల్లో మమేకమైన వ్యక్తి. ఈరోజు ఆయనకి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మా అందరి ప్రీతమ నాయకులు గోవర్ధన్ గారు ఆశీస్సులతో రావడం మా అందరికీ సంతోషం. ఎందుకంటే మేము ఇంకా దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మండల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు కుడుమల వెంకటరమణయ్య గౌడ్, రవీంద్రారెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్ర, రాజేష్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, పార్దు వర్మ, తుపాకుల గిరి, నరేష్ నాయుడు, రావుల ఇంద్రసేన గౌడ్, చలగల దయాకర్, పెంచలయ్య, నవకోటి, కోసూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సైదాపురంలో ఘనంగా జరిగాయి. వైకాపా మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మన్నారపు రవికుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద, ఉప సర్పంచ్ బొలుగల్ల శివకుమార్ యాదవ్, నాయకులు అభిరాజు, యోగిరాజు, మోహన్ రావు, రాంగోపాల్ రెడ్డి, శివకుమార్ నాయుడు, ఓబుల్ నాయుడు, సాంబయ్య, సుధీర్, అనిల్, మాలా కొండారెడ్డి, మల్లారపు పెంచులయ్య, కుంచం ఈశ్వరయ్య, కుంచం అనంతయ్య, రమేష్, బండి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ గుండెల్లో కొలువై ఉన్న మరుపు రాని మనిషి, మరువు లేని మనిషి, అందరి పాలిటీ పేదల పాటు పెన్నిదైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన్ని ఈరోజు మా పార్టీ శ్రేణులందరూ స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన మరువులేని మనిషి, ఆయన చేసిన సేవలు ప్రజలందరి గుండెల్లో కొలువైనాయి. ఆయన ఈ రోజుకి కూడా ఆయన్ని స్మరించుకుంటున్నారంటే ఆయన ప్రజల్లో ఎంత అభిమానం సంపాదించారనేది ఒక నిదర్శనం. ఆయన అడుగుజాడల్లో మేమంతా నడుచుకునేందుకు సంసిద్ధులయ్యి ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని మా పార్టీ అభివృద్ధి చేసి ఆయన స్థాపించిన పార్టీని మేము ఈరోజు ముందుకు తీసుకెళ్లేదానికి అందరం కార్యాన్వితులై ఉన్నాము. కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఓజిలి, నాయుడుపేటలో ఘనంగా జరిగాయి. నాయుడుపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైకాపా పాలనలో నవరత్నాల ద్వారా ప్రతి మహిళకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ పాదర్తి హరినాథ్ రెడ్డి, ఓజిలి మండలం ఎంపీపీ అన్నారెడ్డి, నాయుడుపేట మండలం కన్వీనర్ కలికి మాధవ్ రెడ్డి, రూరల్ కన్వీనర్ ఒట్టూరు కిషోర్ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలలోనూ హాయిగా ఉంటున్నారంటే మన రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని అన్ని పథకాలు అంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇదివరకు పుట్టలేదు, ఇంత మీద పుట్టబోరు. ఈయన పుట్టినరోజు పండుగని అందరూ కూడా ఒక పండగలాగా రెండు ఆంధ్రాలో కూడా జరుపుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇదే పార్టీని మనం తీసుకొచ్చి
విజయవంతంగా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి సంవత్సరం కాలం మీద ఉన్నారు. అయితే ఆయన పరిపాలన తక్కువ కాలమైనప్పటికీ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేదవాడు, ప్రతి అణగారిన వర్గాలు గుర్తుపెట్టుకొని గుండెల్లో బదిలంగా భద్రపడుతున్నారు. అనేక పథకాలు రాజశేఖర్ గారి పేరు వింటానే ఎన్ని గుర్తొస్తాయి. పూర్తిగా మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క పథకం. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అనే చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా చేసిన పథకాన్ని, ఎవరైనా అమలు చేసిన వాటిని కొనసాగించడమా, వాటిని రద్దు చేయడమా, ఇది తప్ప తనకంటూ ఈ పథకాన్ని కొత్తగా పెట్టాను, దీని ద్వారా పేదవాడికి మేలు చేశారని చెప్పే శక్తి. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాలరెడ్డి ప్రారంభించారు. అనంతరం నాయకులు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపాలరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, చెన్ను పెంచల్ రెడ్డి, చంద్రమోహన్, ముస్లిం నాయకులు చానా తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం రాజపాలెం గ్రామంలో ఉన్న రైతు పొలాల్లో పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని ఉపాధి హామీ పథకం కింద ఎంపీడీఓ రవీంద్ర, ఏపీఓ సురేంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పండ్ల తోటలపై రైతులను ప్రోత్సహిస్తున్నాయని, ఉపాధి పథకం కింద 3 సంవత్సరాల పాటు అందిస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పాల రాజేష్ రాజు, ముప్పాల తులసిరాజు, నంది మండలం రవిరాజు, ఈసీ వెంకయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పూర్ణ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. మనుబోలులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హరిగోపాల్ రెడ్డి, ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, కోసూరు కోటేశ్వరరావు, మహేంద్ర వర్మ, హరినాథ్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, కరమెల మల్లి, బల్లా శేఖర్, ధనుంజయ రెడ్డి, రావుల ఇంద్రసేన గౌడ్, పార్దు, తుపాకుల గిరి, కాండ్ర నాగమణి తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇవాళ నిజంగా ఆయన తలుచుకునే పరిస్థితులు ఉంటాయి. 99లో ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా 100 మంది శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ నాయకుడిగా సుదీర్ఘమైన పాదయాత్ర జరిపి కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయిన ప్రతిక్షణం మొట్టమొదట ఉచిత కరెంట్ అని చెప్పడం, ఉచిత కరెంటే కాకుండా పాత బకాయిలు మొత్తం కరెంటు బకాయిలు రద్దు చేసినటువంటి చరిత్ర డాక్టర్ వైఎస్ వాతావరణం ప్రతి గ్రామాల్లో కానీ, ప్రతి పట్టణాల్లో కానీ, ఎక్కడైనా జిల్లాలో కానీ
ఈరోజు ఒక పండుగలాగా చేసుకుంటున్నారు. ఆయన చేసిన గొప్ప పనులు, ఆయన చేసిన గొప్ప కీర్తి ప్రజలకే తెలుసు, మనం చెప్పని అవసరం లేదు. ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకు కూడా రాజకీయం అనేది అనుభవంలోకి వచ్చింది. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోవడం, రాజకీయం అంటే ఏంది, ఎక్కడ ఏముంది అనేది తెలుసుకున్నారు. ఆ రాజశేఖర్ రెడ్డి ప్రతి పల్లెలో కూడా విగ్రహం ఆయన మరణానంతరం ఎక్కడైనా ప్రతి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మనిషి ఎవరైనా ఉండారంటే ఇప్పుడే మన చంద్ర చెప్పినట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వేణోళ్ళ పొగడుతుంది అన్ని ఎక్కడ కూడా. అటువంటి మహానుభావుని గురించి స్మరించుకోవడం ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా ఆయన్ని స్మరించుకునే దినం ఈరోజు. ఎందుకనంటే సంక్షేమం అంటే అర్థం చెప్పినాడు. సంక్షేమం అంటే ఎటువంటి వలపక్షం లేకుండా, పక్షపాతం లేకుండా అందరికీ అందించిన ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే రెండవ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు సంక్షేమం అనే దానికి ఎక్కడ ఏ నాయకుడు రాజకీయం ప్రమేయం లేకుండా సచివాలయాల ద్వారా సచివాలయాలు పెట్టించి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి దానికి అనుబంధంగా అందరికీ సంక్షేమం అందాలా, పేదరికం నిర్మూలనానికి ఆయన చేసినటువంటి గొప్ప పనులు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో సంక్షేమ పదాలు ఎలా నడిచాయో మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలకు సంక్షేమ పదాలు అదేవిధంగా అందించడం జరిగింది. ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి చేస్తే సంక్షేమ ఫలాలని ప్రజలకి ప్రతి గ్రామంలో ప్రతి నలుమూలలకి అందించిన మహానాయకులు వీళ్ళు. అటువంటి మహానాయకుడి జయంతిని మనుగోలు గ్రామంలో జరుపుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలాగా ఉంది. మమ్మల్ని విడిచి చాలా సంవత్సరాలు అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రథములుగా ఉంటారు. ఎందుకంటే ఏ చిన్న విషయాన్నైనా సరే ఆ రోజుల్లో కష్టపడి పిల్లలు చదివించుకోవాలంటే చదువుకునే పరిస్థితి. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూర్లో వైకాపా మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దందోలు నారాయణ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, ఖాదర్ బాషా, గౌస్పీర్, పిచ్చిరెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మన రాపూరు మండలంలోని ప్రతి పంచాయతీలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానులందరూ రాపూరికి విచ్చేసి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంలో అందరూ ఘనంగా సత్కరించారు. అందరం కలిసి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరిలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడికి అందరం మేము హాజరయ్యి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు మన రాపూర్ మండలంలో ఈ దినం ఆయన పూలతో సత్కరించి తదుపరి వెంకటగిరిలో కార్యక్రమానికి హాజరు అవుతున్నాము. ఆయన జ్ఞాపకాలను ఈరోజు మన మండలంలోని నాయకులందరూ స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య, వేమయ్య, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నేత మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా 2 సార్లు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేసి ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం మాకు
చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గర్వంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పాలన, ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన నడిపినటువంటి ప్రభుత్వం తీరు గాని ఇవాళ ఉన్నటువంటి పాలకులు చేయలేకపోతూ ఉన్నారు. ఆనాడు ఆయన తీసుకొచ్చినటువంటి పేదలకు పక్కా ఇళ్లు కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా సురక్షితమైనటువంటివి, ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి పథకాలను తీసుకురావడం జరిగింది. వారి 76వ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గూడూరులో శ్రీ పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో మనకి రాహుల్ రాజీవ్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ఇది గ్రామాల్లో గర్భవతులకు అవగాహన కలిగించాలని వైద్యాధికారి డాక్టర్ శ్రావణి సూచించారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ గ్రామాల్లో లార్వా సర్వే చేపట్టాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నిత్యం ప్రజలకు అవగాహన కలిగించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మమ్మ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా ఉమాశంకర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు కోదండరామాపురంలో ఉన్న దేవాంగుల వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం పంచామృతాలు, పసుపు, కుంకుమాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వేముల గోపి, తులసి ధరణి వ్యవహరించారు. లోకాభిరామం శ్రీరామం భూయో ధనం మే జుష. ఓం శుభామతి భవంతి నశ్యతాం తం తర్పయంతే కుశౌ పాశమాభీతి ముద్రా. పాదోదకం పావనం శుభం కాలం పావనం శుభం. సెటారీ తీసుకో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైఎస్ఆర్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు. అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి. సైదాపురం మండలం చాగనం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు. వైకాపా రాష్ట్ర ప్రధాన సంయుక్త కార్యదర్శిగా నియమితులవడంతో మనుగోలులో కలిసి అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడిన భాస్కర్ గౌడ్. వైభవంగా పోలేరమ్మకు అభిషేకాలు, కుంకుమ పూజలు. మనుగోలు కోదండరామాపురంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.